రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ₹1 కోటి ఎమ్మెల్యే నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ₹1 కోటి ఎమ్మెల్యే నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుపైన దృష్టి సారించి ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధన కృషి చేయాలని అన్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత స్వంతంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా విద్యార్థులకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఇందుకు గాను నల్గొండ జిల్లాలో ₹20 లక్షల వ్యయంతో నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో ఈ కేంద్రాన్ని హైదరాబాద్లో నిర్మించనున్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తామని మంత్రి తెలిపారు. కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థినికి కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలని, కళాశాలలకు ఎలాంటి వసతులు అవసరమైనా సహకారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ పాఠశాలలో మంచి అధ్యాపకులు, అనుభవజ్ఞులు ఉంటారని, ప్రైవేట్ కళాశాలలో అనుభవం లేని వారు ఉంటారని, అందువల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలల పాఠశాలను ఉపయోగించుకోవాలని కోరారు. నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ₹1 కోటి అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టడమే కాకుండా అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని, ఒకవేళ అధ్యాపకులు లేకుంటే అధ్యాపకులను నియమించుకున్నట్లయితే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా జీతాలు చెల్లిస్తామని ఆయన తెలిపారు. డిసెంబర్లోపు కళాశాలలో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కళాశాలలో RO వాటర్ ప్లాంట్ కావాలని విద్యార్థినీలు కోరగా 2000 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా కెంట్ వాటర్ ప్లాంట్ను వెంటనే ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ప్రభుత్వం విద్యను ప్రోత్సహించి తెలంగాణను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని, గవర్నమెంట్ విద్యపై ఉన్న అపోహను తూర్చివేస్తే విధంగా కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, యాజమాన్యం కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ K. శ్రీనివాసరాజు, మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, పంచాయతీరాజ్ DE గిరిధర్, నల్గొండ RDO రవి, తహసీల్దార్ శ్రీనివాస్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. అప్పుడే ఆ పిల్లల విద్యాబోధన కానీ, ఆ పిల్లల మంచి ర్యాంకులు సాధించడం కానీ, ఆ కళాశాల క్రమశిక్షణతో ఉండాలంటే ప్రిన్సిపాల్ ముఖ్య కారకుడు. చాలా కాలేజీలలో నేను చూసిన 30 ఏళ్ళే ఇవన్నీ కాదు, మా పిల్లల భవిష్యత్తును తీర్చిస్తే కాలేజీతో పాటు దాదాపు 2022 మంది స్ట్రెంత్ ఉన్న ఈ కాలేజు ఇక్కడ ఉండే